అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అంటారు కానీ ఈడ అత్తగారే తన సొమ్మునంతా ఖర్చు పెట్టి అల్లునికి ఏకంగా 100 రకాల వంటలు వండి పెట్టిరుపోర్రి. ఏమి మీ ఇంటికి పోతే మీ అమ్మ మాంసం అన్న అండదేందే? ఏ మా బామ్మరిది మందన్నదేడ్రా, అలా ఇంటికి పోతే నాకు ఉండ బుద్ధి కాదు అని కొందరంటే, ఏ మా మామ మా అత్త మరదలు బామ్మరదలు మస్తు ఇష్టపడతారో నన్ను, ఆడికి పోతే మా ఇంటికే రాబుద్ధి కాదు అనేటోళ్ళు కూడా ఉంటారు కదా. మరి గీంట్లా మీరే రకం? గీ అన్ననైతే మస్తు కిస్మతున్నాడు పో. ఆషాఢం అయిందని అత్తగారింటికి వచ్చిన కొత్తల్లునికి అత్తమామలు ఇచ్చిన ట్రీట్ చూస్తే గల్లీలో ఉన్న ముసలోళ్ళంతా నోరెళ్ళ పెట్టిరు కావచ్చుల్లో. అల్లుడు వస్తే కోడిని కోసుడు పాత పద్ధతి. ఇక్కడ కోళ్ళతోటి పాటు మేకలు చేపలు రకరకాల స్వీట్లు కలిపి సెంచరీ కొట్టిరు పో. నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతినగర్లో ఉండే నాలం రమేష్ కుమారు కళావతుల ముద్దుల కూతురును లక్ష్మీ నవ్యసాయిని పూసర్ల చిన్నయ్య చెట్టి కనక మహాలక్ష్మి దేవు కొడుకు శ్రీ హర్షకిచ్చి లగ్గం చేసిర్రుల్లా. పెండ్లైనాక కొత్త జంటకు మొన్నటిదే మొదటి ఆషాఢం అట. ఇక లెక్క ప్రకారం పిల్లని ఇంటికి తెచ్చుకుర్రు. ఇక నెల రోజులు అయ్యే వరకు ఆషాఢం అయినాక పిల్లని తీసుకపోదామని వచ్చినట్టు కొత్త అల్లుడు. అల్లుడు అడుగు పెడితే ఇల్లంతా లక్ష్మీ కటాక్షం అన్నట్టు అత్తమామలు అల్లునికి హారతులు ఇచ్చి వెల్కమ్ చెప్పి కానుకలు ఇచ్చిర్రట. ఇక అంతైనాక అల్లుడు కూసునే వరకు టేబుల్ మీద 1 కాదు 2 కాదు ఏకంగా 100 వంటలు పెట్టిర్రు. కూరగాయల మార్కెట్ మొత్తం అత్తగారింటికే వచ్చిందా, స్వీట్ల డబ్బాలు మొత్తం ఈ బల్ల మీన్నే ఉన్నాయి అన్నట్టు ఉన్నాయట. రకరకాల బిర్యానీలు, చికెన్లు, మటన్లు, రొయ్యల వేపుళ్ళు, చేపల పులుసులు, అబ్బో వాటితోటి కాజాలు, లడ్డూలు, పాయసాలు అనుకుంటూ టేబుల్ మొత్తం నిండిపోయింది పో. కంటికి కనిపిస్తే కాజేయాలన్నట్టు ఆ 100 ఐటమ్స్ చూసే వరకు ఏం తినన్ను, వీళ్ళ ప్రేమేందో అర్థం కాలేడు కొత్త పెళ్లి కొడుకు. ఈ ఐటమ్ తింటే ఏమైతుందో అల్లుడు లోపల గుడ్కలు మింగిడు కావచ్చులో. ఇక అల్లుడు 100 రకాల వంటల ముందు కూర్చొని తింటున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చే వరకు నెటిజన్లు మస్తు ఎటకారంగా కామెంట్లు పెట్టబట్టే. అబ్బా ఏం అదృష్టం రా బాయ్, మాకు ఒక కోడి కూర దొరకడే కట్టమవుతుందంటే ఈడ అల్లునికి 100 రకాల వంటలా అని కూళ్ళుకుంటురు కొందరు. ఇంతకీ 100 రకాల వెరైటీలు తిని అల్లుడు నడుచుకుంటూనే ఇంటికి పోతాడా, లేకపోతే 108 బండెక్కుతాడా అని ఇంకిందరు అనుమాన పడబట్టే.